హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. సో ఈ వీడియోలో మనం AWS క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద EC2 ఇన్స్టెన్స్ యూజ్ చేసుకుని ఒక విండోస్ సర్వర్ అయితే లాంచ్ చేయబోతున్నాం త్రూ రిమోట్ డెస్క్టాప్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే వాచ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. EC2, 3 S3, 4 IAM, 5 క్లౌడ్ వాచ్. ఈ 5 మెయిన్ కాన్సెప్ట్స్. మీరు డేటాస్ మీద మంచి ఫోకస్ చేయాలంటే ఈ 5 మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. EPC, EC2, S3, EPC అంటే నెట్వర్క్, EC2 అంటే సర్వర్స్, S3 అంటే స్టోరేజ్, IAM అంటే యూజర్స్, గ్రూప్స్, పాలసీస్, పర్మిషన్స్, క్లౌడ్ వాచ్ అంటే మానిటరింగ్. యూస్ఫుల్, బాగా ప్రాక్టికల్ గా ఇప్పుడు ఒకసారి విండోస్ సర్వర్ కూడా లాంచ్ చేద్దాం. లాంచ్ సో దీన్ని 10 మెచ్ చేద్దాం. ఫస్ట్ ఇంత పని లేదు కాబట్టి దీన్ని 10 మెచ్ చేసేద్దాం. లాంచ్ ఇన్స్టెంట్ విండోస్ పోస్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్. దీంట్లో మీకు ఏ ఎడిషన్ కావాలో ఆ ఎడిషన్ చూస్ చేసుకోవచ్చు. నేను 19 తీసుకుంటాను. లేటెస్ట్ ఎప్పుడు ఎవరు వాడరండి. లేటెస్ట్ ఎప్పుడు ఎవరు వాడరు. లేటెస్ట్ ఫోన్ అందరూ కొనేస్తారా? ఎవరి దగ్గర ఫోన్ లేదో ఎవరి దగ్గర వాళ్ళు. కాబట్టి లేటెస్ట్ గా వచ్చే అన్ని కూడా మార్కెట్ లో ఎప్పటికప్పుడు అందరూ యూజ్ చేయరు. చాలా తక్కువ పర్సెంట్. కానీ ఒక 2 years తర్వాత, 3 years తర్వాత, ఒక 1 year తర్వాత ఈ వాడేవాళ్ళు ఎవరు. అంటే మీరు ఎప్పుడు లేటెస్ట్ వన్ మీరు ఎప్పుడు వర్క్ చేయరు. కొంచెం ఓల్డ్ వన్ తీసుకోండి. మీరు ఎక్స్పీరియన్స్ వెళ్ళాలనుకోండి, ఆ కంపెనీ మీరు చేస్తున్నారు ఎప్పటి నుంచి, మీకు ఓల్డ్గా ఉంటాయి, మీరు ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడు లేటెస్ట్ వన్ టచ్ చేయదు. మాక్సిమం దాని బిఫోరే చూడండి ఎప్పుడైనా సరే. విండోస్ సర్వర్ తీసుకున్నాం. ఇక్కడ ఇన్స్టెంట్ టైప్ T2 మైక్రో కీ పేర్. విండోస్ తీసుకున్నప్పుడు అంటే మీకు కీ అనేది పెన్ ఫైల్ సపోర్ట్ చేస్తుంది. PPK ఫైల్ అవసరం లేదు విండోస్. పెన్ ఫైల్ కాదు, PPK నాట్ రిక్వైర్డ్. నెట్వర్క్ డిఫాల్ట్, సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్. ఇక్కడ చూడండి LORDP. మీకు లైనెక్స్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, మీకు SSH వస్తుంది. మీరు చదవాలి, ఇవన్నీ కూడా చూడాలి. హార్డ్ డిస్క్ 30 GB ఎక్కువ తీసుకుంటాం. హార్డ్ డిస్క్ కెపాసిటీ లైనెక్స్ అయితే 1008 తీసుకుంటాం. లాంచ్ ఇన్స్టెంట్. ఇప్పుడు ఈ సర్వర్ ని మీరు కనెక్ట్ అవ్వడానికి మీరు మీ ల్యాప్టాప్ లో పుట్టిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం మన ల్యాప్టాప్ లోనే లైక్ రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. రిమోట్ అని టైప్ చేస్తే విండోస్ లో అండి, విండోస్ ల్యాప్టాప్ లో ఇక్కడ ఏమవుతుంది, అది IP అడుగుతుంది. మీ సర్వర్ ఒక IP అడ్రస్ ఉంటుంది కదా, పబ్లిక్ IP ఇవ్వాలి. విండోస్ సర్వర్ రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకని గ్రాఫికల్ సపోర్ట్ ఎక్కువ, ఇది విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫికల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంది. పబ్లిక్ IP కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ. వెంటనే యూజర్ నేమ్ అడుగుతుంది, అది రెడీ అయితే. విండోస్ యూజర్ నేమ్ EC2 ఐఫోన్ యూజర్ కాదు, అడ్మినిస్ట్రేటర్. అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు, అడ్మినిస్ట్రేటర్. పాస్వర్డ్ నా చెప్పాను మీరు, నేను పాస్వర్డ్ అది కీపేర్ ద్వారా తీసుకోదు. ఆ ప్రైవేట్ కీలోనే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ని డిక్రిప్ట్ చేసి అది దానికి మనం యూజ్ చేయాలి. ఎలాగా అంటే ఏదైతే మన ఇన్స్టెంట్ ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ లోకి వచ్చి కనెక్ట్ క్లయింట్ ఇవన్నీ యూజర్ నేమ్ గెట్ పాస్వర్డ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది, ఇది ప్రైవేట్ కీ ఎక్కడ ఉందో మనకి డౌన్లోడ్స్ లో ఎన్క్రిప్ట్ అయి ఉంది కదా ఫైల్. గో టు డౌన్లోడ్స్, సెలెక్ట్ కీ పేర్, ప్రైవేట్ కీ. ఇదంతా ఎన్క్రిప్ట్ అయి ఉంది కదా, దీన్ని ఏం చేయాలి మనం, డీక్రిప్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు పాస్వర్డ్ వస్తుంది. వచ్చిన పాస్వర్డ్ కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు సర్వర్ కనెక్ట్ అయ్యి విండోస్ ని ఎలా కనెక్ట్ అవుతాం. లైనెక్స్ ఏదైనా అదే ప్రొసీజర్, ఇలా కనెక్ట్ అవుతుంది. విండోస్ మాత్రమే ఎలా కనెక్ట్ అవుతాం. కాబట్టి విండోస్ సర్వర్ ని ఎలా లాంచ్ చేస్తారంటే ఇది ప్రొసీజర్. ఇప్పుడు విండోస్ సిస్టమ్ మీద కనెక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ఎస్, ఇది మన విండోస్ 10 లాగా 11 లాగా ఉంటుంది చూడడానికి. It is not Windows 11 and 10. It is Server Operating System 2019. Windows Server 2019 అన్నమాట OS నేమ్. దీనికోసం విండోస్ కోసం వాడతాం, లైనక్స్ కోసం పుట్టినే వాడతాం. ఇంకోటి మొబైల్ ఎక్స్ట్రీమ్ టూల్ అది వాడతాం కదా. డైరెక్ట్ గా డైరెక్ట్ గా అలొకేషన్ కమాండ్ లైన్ లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేసి కనెక్ట్ అవుతుంది. ఇది మీ విండోస్ సర్వర్ అన్నమాట. ఈ విండోస్ సర్వర్ రెడీ చేసి దీన్ని యాక్సెస్ చేసి దీని క్రెడెన్షియల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు దీనికి యూజర్ నేమ్, పాస్వర్డ్, IP అడ్రస్ మెయిల్ చేస్తే
వాళ్ళు కనెక్ట్ అవుతుంది. మీరు మనం కీపేర్ ఇవ్వకూడదు, పాస్వర్డ్ డెలీట్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ సెండ్ చేయాలి, మెయిల్ చేయాలి. పాస్వర్డ్ యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్, ఐపీ అడ్రస్ ఏంటి మీకు తెలుసు, పాస్వర్డ్ కనెక్ట్ చేసి 3 మెయిల్ ద్వారా క్లయింట్ సెండ్ చేస్తాం. క్లయింట్ దాన్ని యాక్సెస్ చేసుకుని వెరిఫై చేసుకుని ఓకే అంటే ఇంకా వాళ్ళు దీని మీద వర్క్ చేసుకుంటారు. మనం వర్క్ చేయండి దీని మీద. వీఆర్ నాట్ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్, వీఆర్ నాట్ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్, వీఆర్ ప్రొవైడర్స్, వీఆర్ ప్రొవైడింగ్ సమ్ రిసోర్సెస్. వాట్ టైప్ ఆఫ్ రిసోర్స్ ద క్లయింట్ వాస్ రిక్వైర్డ్? దే వాంట్ వన్ విండోస్ సర్వర్ 2019 with 4 GB RAM, with 8 GB hard disk. Like, you have to create all the resources, then we can connect it, then we can verify it. Finally, it was working, then we can provide all the information, username, IP address, and password. You are providing to the client. Client in action వాళ్ళు వర్క్ చేస్తారు. మనం లైనక్స్ మీద వర్క్ చేయము, విండోస్ మీద వర్క్ చేయము, కానీ డెరాక్ట్ లో ఎక్కువ వర్క్ చేస్తాం. అది AWS పైన మన పని ఏంటంటే జస్ట్ మన పని కంపెనీకి కావాల్సిన రిసోర్స్ అన్ని కూడా లైక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి, ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళకి ఒక 10-20 సర్వర్స్ కావాలి, ప్రొవైడ్ చేసాం. ఒక నెట్వర్క్ కావాలి, ప్రొవైడ్ చేసాం. విండోస్ 2019 కావాలి, ప్రొవైడ్ చేసాం. ఫ్యూచర్ లో దీనికి హార్డ్వేర్ అప్గ్రేడ్ చేయాలి, అప్గ్రేడ్ చేస్తాం. హార్డ్వేర్ అప్గ్రేడ్ చేయాలి, స్టోరేజ్ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి, లేదా హార్డ్ డిస్క్ యాడ్ చేయాలి, యాడ్ చేస్తాం. ఈ సర్వర్ బ్యాకప్ తీసుకోవాలి, బ్యాకప్ తీసుకుంటాం. సర్వర్ ఫెయిల్ అయిపోయింది, రికవర్ తీసి పంపిస్తాం మళ్ళీ. ఇవన్నీ మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ లెవెల్ అంటే AWS లో నేర్చుకుంటాం. ఓకేనా? ఇది విండోస్ సర్వర్ ని లాంచ్ చేయడం.